భరద్వాజ్ గారు, బార్తోలిన్ సిస్ట్ అనేది కూడా ఒక మేజర్ ప్రాబ్లమ్ ఇప్పుడు ప్రతి ఉమెన్ లో కనిపిస్తుంది. రైట్. సో దాని కాజెస్ ఏంటి, అది ఎలా ప్రివెన్షన్, దానికి ఎలాగ మనం క్యూర్ తీసుకుంటాం, ఏమైనా రైట్. దారి ఉందా? సో బార్తోలిన్ సిస్ట్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ అండి. ఉమ్, సో చాలామంది విమెన్‌లో ఉంటుంది ఇది. ఉమ్, చాలామంది చెప్పడానికి సిగ్గుపడుతుంటారు. ఉమ్, సో బార్తోలిన్ సిస్ట్ అంటే ఏంటంటే మనకు వుమెన్ రీప్రొడక్టివ్ ఏరియాలో ఉమ్, వజైనా ఉంటుంది కదా! ఉమ్, వజైనాకు 2 సైడ్‌లు చిన్న ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. yes, దానిని బార్తోలిన్ డక్ట్ అంటాం. ఉమ్, సో ఈ డక్ట్ ఏంటంటే లోపలికెళ్తుంది. ఉమ్, లోపలికెళ్ళి ఒక చిన్న గ్లాండ్ ఉంటుందన్నమాట. ఓకే, దాన్ని బార్తోలిన్ గ్లాండ్ అంటాం. ఓకే, 2 సైడ్ వుమెన్ వజైనాకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, సో ఇది ఎంత ఉంటుందంటే మనకు పీనట్ ఉంటుంది కదా! పీనట్ సైజ్‌లో ఉంటుందన్నమాట. ఓకే, ఈ బార్తోలిన్ గ్లాండ్ లేకపోతే ఈ బార్తోలిన్ సిస్ట్ వల్ల యూజ్ ఏంటంటే అది కొన్ని సెక్రీషన్స్ పంపిస్తది. ఉహు, ఈ సెక్రీషన్స్ రావడం వల్ల, ఈ మ్యూకస్ రావడం వల్ల ఏమవుతుందంటే సో అక్కడ ఇన్ఫెక్షన్స్ కాకుండా ఒక కోటింగ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఓకే, అదే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అప్పుడు ఏంటంటే పెయిన్ రాకుండా లూబ్రికేషన్ ఇస్తుందన్నమాట. ఉమ్, చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అన్నమాట ఇది. ఓకే, సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ గ్లాండ్‌కి ఇన్ఫెక్షన్ వస్తుంది. దాన్నే ఉహు, బార్తోలిన్ యాబ్సెస్ అంటాము, బార్తోలిన్ సిస్ట్ అంటాము, పస్ బయటకొస్తే బార్తోలిన్ సైనస్ అంటాము. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ ఉహు, నేమ్స్ ఉంటాయి. ఉమ్, మెయిన్‌గా దీంట్లో వచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఇది సడెన్‌గా స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు కొద్దిగా పెయిన్‌గా ఉంటుంది ఉహు, ఉహు, వజైనల్ ఏరియాలో. నెక్స్ట్ రేపటికంతా ఏమవుతుందంటే చాలామంది విమెన్ ఏమనుకుంటారంటే సరే రేపట్లో పెయిన్ స్టార్ట్ అయింది కదా! నేను రేపు గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తా. ఉహు, ఓవర్ నైట్ చాలా సివియర్ పెయిన్ వచ్చేస్తుంది. ఎంత ఓకే, పెయిన్ వస్తుందంటే మాకు ఫోన్ చేసే విమెన్ సార్ మేము కూడా తట్టుకోలేకపోతున్నాము. సూసైడ్ చేసుకోవాల్సినంత పెయిన్ ఉంది అని చెప్తుంటారనమాట. ఉహు, సో అంత సివియర్. ఇది ఒక కేటగిరీ ఉంటారు ఓకే, సడెన్‌గా వచ్చేవాళ్ళు. ఉహు, కొంతమందికి ఆల్రెడీ అలవాటయిపోయింటుంది. సార్ నాకు 15 ఏళ్ల నుంచి ఉంది, 20 ఏళ్ల నుంచి ఉంది ఓకే, బార్తోలిన్ సిస్ట్. వస్తుంది, తగ్గుతుంది, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నాము, పెయిన్ ఉమ్, కిల్లర్స్ తీసుకుంటున్నాము. ఉమ్, సో ఎన్ని చేసినా తగ్గట్లేదు. ఉమ్, మాకు అలవాటయిపోయింది. దీనికి ఇంకా సొల్యూషన్ లేదనుకో ఉహు, ఇదొక కేటగిరీ ఓకే, ఉంటారనమాట. ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు, మల్టిపుల్ టైమ్స్ వచ్చిన వాళ్ళు. ఓకే, వీళ్ళేంటంటే సర్జరీకెళ్తారు. ఉహు, సర్జరీకెళ్తే ఏంటి? సో బార్తోలిన్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్, సెక్షువల్‌గా విమెన్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సర్జరీలో అప్పుడేంటంటే గ్లాండ్‌ని తీసేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయితాయి. ఓకే, ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ ఉండడము, ఓకే, సో మళ్ళీ మళ్ళీ ఆ సిస్ట్ రా వస్తూ ఉండడం ఉహు, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఉహు, ఇదొక కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ ఏం చేస్తారంటే, సార్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. కాకపోతే నెక్స్ట్ మంత్ నాకు మ్యారేజ్ ఉంది. సో ఇవన్నీ పెట్టుకొని నేను మ్యారేజ్ చేసుకోవాలంటే ఎలా? నాకేదన్నా సొల్యూషన్ ఉందా? ఓకే, కొంతమంది ఏం ఏం చెప్తారంటే, సార్ మాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మేము రీప్రొడక్టివ్‌గా యాక్టివ్‌గా ఉన్నాము. సో ఈ ప్రాబ్లమ్ వల్ల నాకు మా హస్బెండ్ వారికి గొడవలొస్తున్నాయి. కొన్ని కొన్ని కేసెస్ అయితే డివోర్స్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయని బార్తోలిన్ సిస్ట్ వల్ల. రెగ్యులర్‌గా వస్తుంటారు. ఉమ్, దీనికి సింపుల్‌గా చెప్పాలంటే ఉమ్, హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. సో ఆల్మోస్ట్ 100 కేసులు గాని వస్తే 100కు 100 అంటే 100 అని చెప్పకూడదు. 99.99 కేసెస్ తగ్గుతున్నాయి. ఉమ్, 98% కేసెస్‌లో రికరింగ్ ఉండట్లేదు. అంటే ఓకే, ఇది ఏదైతే 15 ఇయర్స్ నుంచి, 20 ఇయర్స్ నుంచి మళ్ళీ 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 వస్తుందో రీకాజ్ యాహ్! అవ్వట్లేదు అది. కొన్ని రోజులు గనక హోమియోపతి మెడిసిన్ వాడితే సో మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. అక్యూట్ కండిషన్స్‌లో కూడా నాకిప్పుడు పెయిన్ ఉంది. ఉమ్, అలోపతి డాక్టర్ దగ్గర మేమిప్పుడు సర్జరీ చేయాల్సిందే. ఆ కేసెస్‌లో కూడా హోమియోపతి ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఉమ్, ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతి పనిచేస్తుంది. ఓకే, సో మీకు మళ్ళీ మళ్ళీ వచ్చిన, ఫస్ట్ టైమ్ వచ్చిన, లేకపోతే చాలా రోజుల నుంచి ఉన్న, ఉమ్, సో మీరు ఆల్రెడీ సర్జరీ ఉమ్, ఉమ్, చేయించుకోకపోయినా ఉమ్, ఉమ్. కొన్ని రోజులు హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే ఇది కంప్లీట్‌గా తగ్గే ఛాన్స్ సో మళ్ళీ మళ్ళీ విత్ ఇన్ ఎన్ని డేస్ ఈ ట్రీట్మెంట్ మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది విత్ ఇన్ ఎన్ని డేస్, ఎన్ని డ్యూరేషన్ ఏదైనా చెప్తారా? రైట్. దీన్ని 2 టైప్స్ అండి. ఓకే, సివియర్ పెయిన్ వచ్చింది. రెడ్‌నెస్ ఉంది, స్వెల్లింగ్ ఉంది, పెయిన్ ఉంది, ఫీవర్ ఉంది. దీంట్లో ఏంటంటే మనకు హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన వెంటనే ఒక 3 డేస్‌లో ఏమవుతుందంటే అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యి బర్స్ట్ అయ్యి సో పస్ అంతా బయటకొచ్చేసి తగ్గిపోతుంది. ఓకే, ఇది అక్యూట్ కండిషన్‌లో. ఓకే, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏంటంటే మేము చూసిన కేసెస్‌లో మినిమమ్ 3 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే 6 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. 3-6 మంత్స్ అయిన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అట్లనే అందరికీ రాకుండా ఉంటుందంటే 100లో ఒక ఇద్దరు ముగ్గురికి మళ్ళీ రిపీట్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలి. సో హోమియోపతితోనే సర్జరీ వరకు పోకుండా కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు. 98% మందికి ఏంటంటే 3-6 మంత్స్ అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఓకే. సో వెంటనే వితిన్ 3-6 మంత్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ రైట్. క్యూర్ అయ్యే ఛాన్సెస్ రైట్. ఉన్నాయి యాహ్! విత్ హోమియోపతి. రైట్.